పదా పోతే పోతా 10 రూపాయలకి ఏడా టికెట్లు ఇస్తాను ఇట్లా లోపలేమమ్మా రెండు ఇది చూడండి 10 రూపాయలు టికెట్. ఇదే లోపల గుహ చందక గుహ లోపల నుంచి వచ్చినట్టు రావి చెట్టు. ఆ టికెట్ ఇట్లా అందుకోమ్మా అమ్మా, టికెట్ ఇట్లా అందుకో మళ్ళీ ఇస్తాం. గృహం లోపలికి ప్రవేశించే ద్వారం. మెట్లు ఇక్కడేం బాగానే ఉన్నాయి, లోపల ఎలా ఉందో తెలియదు. గుహలో దిగుతాను. ఇంకా ఎంత లోతుందేమో తెలియదు. అలాగే బాగా టాపుతుంది, బాగుంది. టార్చ్ ఇంతవరకు పనిచేస్తుంది, లోపల ఎలా ఉందో తెలియదు. లోపల లైట్లు అరేంజ్ చేసి ఉన్నారు. ఈ నుంచి ఇక్కడ రావి చెట్టు ఉండేది, ఇదే మొదలు. ఇదంతా నీళ్లతో నిండిపోయింది. దారి మొత్తం నీళ్ళు ఉన్నాయి. ఇక్కడ లోపల ఎంత దూరం ఉందో తెలియదు. ఇక్కడ నుంచి మహానందికి దారి ఉందంట. ఇక్కడ బోర్డు కూడా ఉంది చూడండి. ఇక్కడ నుంచి మహానందికి దారి ఉందంట. అది ఏటో ఎవరికి తెలియదు, మాకైతే తెలియదు. ఇక్కడ నుంచి కోనేరుకి దారి అంట. ఇక్కడ కోనేరు ఒకటి ఉందంట. కోనేరు అంటే ఇక్కడ స్వామివారు ఏం పెద్ద లోతేం కనిపించట్లేదు, కాకపోతే ఇక్కడ నీళ్ళు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. స్వామివారు ఉపయోగించిన కొలం అంట. ఇక్కడ నుంచి శ్రీశైలానికి కూడా దారి ఉందంట. ఈ కోనేరు దగ్గర నుంచి శ్రీశైలానికి దారి. స్వామివారు ఇక్కడ నుంచి యాగంటికి కూడా దారి ఉందంట. ఈ విధంగా ఈ గుహ లోపల నుండి 14 క్షేత్రాలకు దారులు ఉండేవి. స్వామివారి కాలజ్ఞానం రాసిన స్థలానికి వెళ్తున్నాం. ఇక్కడే కూర్చొని కాలజ్ఞానం రాసేవారు ఉంటారు. ఇక్కడ దారి అయితే ఎండ్ అయిపోయింది. ఇక్కడే మట్టి అంతా కూరుకుపోయింది లోపల.
అమ్మగారు బ్రహ్మ చూసిన స్థలం. అచ్చమాంబ గారు బ్రహ్మం స్వామి చూసిన స్థలం ఇదేనంట. ఇక్కడ అచ్చమాంబ గారి విగ్రహం కూడా ఇక్కడ చూడండి. ఇక్కడ స్వయంగా గణపతి స్వామి వారు వెలిసిన స్థలం. అక్కడ కూర్చొని కాళ్ళ జ్ఞానం రాసిన ప్లేస్ అదంటే అక్కడ ఇక్కడ అమ్మవారు అంటే పనిచేసింది కదా అక్కడ ఆవులను వదిలేసి ఎక్కడెళ్తున్నాడు సైడ్కి వచ్చి చూసింది అక్కడ ఇక్కడ స్వామివారు కాలజ్ఞానం రాసినటువంటి స్థలం. ఇక్కడ ఆయన విగ్రహం అంతా ఉంది. ఇక్కడైతే దారులన్నీ చాలా ఇరుకుగా ఉన్నాయి. ఇంకా స్వామి అప్పుడు ఎలా వెళ్ళేవారో ఏమో తెలియదు ఎవరికి. చాలా చిన్నగా ఉన్నాయి.